వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఎన్నికలకు ముందు ఎటువంటి రాజకీయ పరిస్థితులు అయితే ఉంటాయో అంటే ఒక సంవత్సరం ముందు మేబీ ఇటువంటి సిచ్యువేషన్స్ చూస్తాము. బట్ ఎన్నికలు అయిన తర్వాత 8 నెలల తర్వాత కూడా అటువంటి పరిస్థితులే మనం చూస్తున్నామా? ముఖ్యంగా మొన్నటి వరకు పార్టీ ఫిరాయింపులు చూస్తడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు పార్టీల విలీనాల గురించి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. మొన్ననే ఎన్నికలు జరిగాయి ఒక 8 నెలల క్రితమే. సో అప్పుడే పార్టీల విలీనానికి సంబంధించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ ప్రచారాన్ని ఒకవైపు బీఆర్ఎస్ ఖండిస్తోంది. ముఖ్యంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందన్న ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో దాన్నైతే ఖండిస్తున్నారు. కానీ ఎందుకు ఈ వార్త హల్చల్ చేస్తోంది? దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ కోణం ఏదైనా ఉందా, లేదంటే అటువంటి లీక్స్ ఉండడం వల్ల ఇటువంటి ప్రచారం జరుగుతోందా అనే దానిపై చర్చిద్దాం. గెస్ట్లు రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, దిలీప్ ఆచారి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. కిరణ్ యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్. అండ్ ముందుగా దిలీప్ గారు, మీ దగ్గర నుండే స్టార్ట్ చేస్తా. ఏంటి బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే విధంగా ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి, అందుకే ఈ ప్రచారం ఇలా జోరందుకుంది? ఇప్పుడు గుడ్ మార్నింగ్ అండి హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా కో ప్యానలిస్టులకి మీకు గుడ్ మార్నింగ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో ఒక రాజకీయ ప్రత్యామ్నాయ పార్టీ, అధికార పార్టీకి ధీటుగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల ఓట్ల శాతం కానీ అదేవిధంగా సీట్ల సంఖ్య కానీ ధీటుగా వచ్చినాయి. కాబట్టి న్యాచురల్గా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక శక్తివంతమైన పార్టీ తెలంగాణలో. కాబట్టి ఈ అన్ని ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా ఈ అంశం పైన మాకు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ కాదు, అసలు అవకాశమే లేదు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. 2 అంశాలు దీంట్లో చూడాలి. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం పోరాటం చేస్తున్న పార్టీ, వారి ఉనికి ప్రమాదంలో పడ్డది. వారి ఎమ్మెల్యేలు మొత్తం ఒకరి తర్వాత ఒకరు పోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి. కాంగ్రెస్ పార్టీ కూడా బాహాటంగా ప్రకటనలే ఇచ్చింది, మేము ఖచ్చితంగా విలీనం చేసుకుంటాము బీఆర్ఎస్ పార్టీని అని చెప్పి వాళ్ళు ఆ 26 మందికో 22 మందికో టార్గెట్ పెట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం, అంటే అటు వెళ్లకుండా ప్రత్యామ్నాయంగా మనం భారతీయ జనతా పార్టీ లేదనుకుంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ ఉంటే అవకాశాలు ఇంకా మెండుగా ఉంటాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది వచ్చే ఎన్నికల లోపల అనే ఒక ఆలోచన వాళ్ళ లోపల, ఒక ఆశావాహ దృక్పథాన్ని కలిగించడం కోసము బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే ఉనికి కోసమే కొట్లాడుతుంది అంటున్నారా మీరు? 100% మనుగడ కోసం పోరాటం. ఇప్పుడు అంతకు ముందు కాంగ్రెస్ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అసలు కాంగ్రెస్ ఏంటి పరిస్థితి అన్న పొజిషన్ నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. సరే, మేము ఇప్పుడు ఎవరి వీళ్ళకన్నా ఇంకా బెటర్, ఇంకా అంటే 38 స్థానాలతోని అధికారం రాకపోయినా కూడా బలమైన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మనుగడ కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందా? అంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సడన్ గా అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు మొత్తం తారుమారు అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మొత్తం చేంజ్ అయిపోయింది. ఆ సందర్భం లోపల అంటే మీకు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఈ పోకడలు లేవు, ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్లోకి పోయిన సందర్భం లేదు. ఒకరో ఇద్దరో ముగ్గురో పోయినట్టుంది పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పోలోం అంటూ మొదలైంది ఈ సంఖ్య. కనుక ఆ సంఖ్యను ఆపడం కోసము ఆలోచన చేస్తున్నారేమో, లేదనుకుంటే రకరకాలు. దీంట్లో నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేస్తుందని నేను అనుకుంటలేను. లేదు, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలనే ఆలోచన చేస్తుందని చెప్పి నేను భావిస్తలేను. ఎటొచ్చి ఈ 2 పార్టీల మధ్యలో జరుగుతున్న ఆ బేరసారాలు ఆపడం కోసమో లేకుంటే ప్రోత్సహించడం కోసమో, కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలనే ఆలోచన చేస్తూ ఉంది. రెండవ దిక్కు వాళ్ళ పార్టీ దగ్గర నుంచి జారిపోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ నానా తంటాలు పడుతూ ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. పోయిన వాళ్ళని మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ కలవడం, లేదు మళ్ళీ వీళ్ళు పోయి మళ్ళీ వాళ్ళని కలవడం చూసినాం కదా. మన గద్వాల ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు చాలా ఫరక్ ఉంటుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలను 2 జాతీయ పార్టీల మధ్య ఉన్నటువంటి ఎన్నికల్లానే చూసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ప్రాంతీయ పార్టీ వైపు అంతగా మొగ్గలేదు. ఒకవేళ ఉన్నా ఏం చేస్తారు వీళ్ళు? జ్యోత్స్న గారు, నేను చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వేరు అనే అంశం పక్కన పెడితే
ఇప్పుడుండే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల లోపల వీరేమో బీఆర్ఎస్ పార్టీ గడిచిన ప్రభుత్వంలో చేసిన అవకతవకలు, అక్రమాలు, అవినీతి అని ఏదైతే విచారణ కమిటీలు జరుగుతూ ఉన్నాయో వారు దాని నుంచి బయటపడడం కోసం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న పరిస్థితి ఒకటి కనపడతా ఉంది. వచ్చే ఎన్నికల లోపల ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏముంటుందో అని చెప్పి అక్కడ వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ప్రత్యామ్నాయం ఏం కనబడతా ఉంది? భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా ప్రత్యామ్నాయ పార్టీ తెలంగాణ ఈ కేసులు వీటికి సంబంధించి వీటిని చూపించే భయపెడుతున్నారు అని చెప్పేసి ఒకటైతే నడుస్తుంది. దానిపై మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా, ఆ క్వశ్చన్ మీద మళ్ళీ మీరు తీసుకుంటాను. దత్తాత్రేయ గారు ఏంటిది? నమస్తే అండి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ శుభోదయం. ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ఈ మట్టిలో పుట్టినటువంటి హక్కుల పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేయాలనేటువంటి యోధులే ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఇంత కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఏం చేయలేని పరిస్థితి. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి హక్కు గురించి, ప్రజల అస్తిత్వం గురించి, ప్రజల ఆశయాల గురించి ప్రశ్నించేటువంటి ప్రాంతీయ పార్టీలు ఏ రాష్ట్రంలో అయినా ఉండకూడదనేటువంటిది ఈ రెండు జాతీయ పార్టీల యొక్క అంతర్గత ఒప్పందం. ఆ అంతర్గత ఒప్పందంలో భాగంగానే ఇక్కడ మా మీద నీళ్ళెత్తిపోయడం, అక్కడ వాళ్ళ మీద దుమ్మెత్తిపోవడం, ఎక్కడికి వెళ్ళి మమ్మల్ని ఇక్కడ ఉండకూడదు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలండి, తెలంగాణ ప్రజలు నిర్వహిస్తారు ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదు. ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. జోష్నా గారు, తెలంగాణ ప్రాంతానికి ఎంత తీవ్రమైన నష్టం జరుగుతుందో, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీని హక్కున చేర్చుకోవడం వల్ల, చంద్రబాబు నాయుడు గారికి అల్టిమేట్ మెజారిటీ ఇవ్వడం వల్ల, అటు ఈ 16 ఎంపీ స్థానాలతో చంద్రబాబు నాయుడు ఎంత కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నాడో ప్రాంతీయ తత్వాన్ని కాపాడుకోవడం కోసం, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఇవాళ ఆయన పడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తల్లి వస్తూ ఉన్నాయి. ఇవాళ నిధుల విషయంలో బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించారు. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి ఏం తీసుకొచ్చారండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కావచ్చు వీళ్ళ మాట మాట్లాడుకోవచ్చు, కేసీఆర్ నాయకత్వం ఏం తీసుకొస్తున్నారని కాదు. బీఆర్ఎస్ తన మనుగడను ప్రశ్నార్థకమైనటువంటి టైంలో బీజేపీలో విలీనం చేయాలన్నటువంటి తో ముందుకెళ్తుంది. లేదు, బీజేపీ వాళ్ళు ఏమంటారు, అటువంటి అవకాశం అయితే మేము ఉంటుందని అనుకోవట్లేదు. కాకపోతే మీ దగ్గర నుంచి ఎవరినైతే మీరు కోల్పోతున్నారో ఎమ్మెల్యేలు, ఈ ఫిరాయింపులు అనేవి ఏవైతే జరుగుతున్నాయో వాటికి అడ్డుకట్ట వేసేందుకు, వాళ్ళని ఆపేందుకు ఇటువంటి ప్రచారం మీరు కూడా వెనుకుండి చేస్తున్నారు. భారతదేశంలో పార్టీ ఫిరాయింపులు అనేటువంటిది ఈ రోజు ఒక్కరోజు బీఆర్ఎస్ పార్టీలో నుంచి మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి పోయిన చరిత్ర కాదు. 1967 నుంచి చాలా మంది పార్టీలు మారుతూ వస్తూ ఉన్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక 4-5 ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వమే మనుగడనే ప్రమాదకరం అవుతుంది అనేటువంటిది పొరపాటు అంటా ఉన్నాను. రాజకీయ విశ్లేషకులు కానీ, వేదావులు కానీ చెప్పే విషయం ఏంటంటే, ఏ పార్టీకైనా కొన్ని రోజులు గడ్డు కాలాలు అనేటువంటి సర్వసాధారణం. మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి ప్రజలే ఆరాధిస్తారు. ప్రజల యొక్క సమస్యలే మాకు మళ్ళీ గొప్ప అవకాశాన్ని ఇస్తాయి. పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో కావచ్చు, పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో కావచ్చు. ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో మేము అధికారం ఎంత శాతం ఓట్లతో కోల్పోయాం జోష్నా గారు? కేవలం 1.8% ఓట్లతో కోల్పోయినాం. 38 స్థానాలతో మేము బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నాం. తెలంగాణ ప్రాంత ప్రజలు అసెంబ్లీ ఎన్నికల వరకు ఒక రకమైనటువంటి మూడ్లో ఉన్నారు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఇంకో రకమైన మూడ్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2 ఎన్నికలు ఒకేసారి జరిగేసరికి వాళ్ళకు భారీ మెజార్టీ ఇచ్చారు కూటమికి. కానీ తెలంగాణ ప్రాంతంలో ఆ పరిస్థితులు లేకుండే. 7 విడతలుగా జరిగిన ఎన్నికల్లో మన ముందస్తు ఎన్నికలు కావడము, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలతో పాటు వేరే షెడ్యూల్లో మన ఎన్నికలు ఉండడం, ప్రజల యొక్క మోడ్ ఆఫ్ ఓటింగ్ ఎలా జరిగింది అంటే, ప్రాంతీయ పార్టీలను కొంత అంటే 2 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. అప్పటికి జాతీయ పార్టీగా మోడీ నాయకత్వం అక్కడ ఉంది. ఆ 2 పార్టీల మధ్య జరిగినటువంటి పోరాటంగా చూశారు తప్ప ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలు. తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీని మనం పార్లమెంటుకు పంపకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటి అంటే, ₹1 కూడా బడ్జెట్లో కేటాయించకపోవడం, తెలంగాణ హక్కుల గురించి మాట్లాడే దిక్కు దివాని వల్ల పార్లమెంట్లో లేకపోవడం, మనం ఎంత కోల్పోతున్నామో తెలంగాణ ప్రజలు, మేధావులు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్న విషయం ఇది. మేము పార్టీని విలీనం చేసేంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో లేరు. కేసీఆర్ లాంటి వ్యక్తికి, కేటీఆర్ లాంటి వ్యక్తికి మా పార్టీకి కేసులు కొత్త కాదు, వీళ్ళ బెదిరింపులు కొత్త కాదు. వీళ్ళు భయపడినంత మాత్రాన భయపడి పార్టీని వదిలేసి మీరు ఏమైనా చేసుకోండి అనేటువంటి దీనమైనటువంటి స్థితిలో అయితే మా పార్టీ లేదు. దేశంలోనే చాలా పార్టీలను భయపెట్టో, బెదిరించో, నయానో భయానో బీజేపీలు, కాంగ్రెస్లు చేసేటువంటి రాజకీయమే అది. కానీ మా నాయకత్వము, కొన్ని వందలాది మంది, వేలాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి మా పార్టీ ఇవాళ దాసోహం అంటూ బీజేపీ దగ్గరకు, శరణం అంటూ కాంగ్రెస్ పార్టీ దగ్గరకు పోయే దుస్థితిలో మేము లేము. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో త్వరలో పుంజుకుంటున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద ఈ ప్రచారం మరి ఎందుకు అనుకుంటున్నారు అంటే, దీనిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు, అగ్రనేతలు మాట్లాడుతున్నట్టు ఈ ప్రచారం ఒకటండి. ఇప్పుడు లేని దాన్ని ఒక గాసిప్ ని క్రియేట్ చేసి తెలంగాణ ప్రజల యొక్క మైండ్ ని డైవర్ట్ చేసేటువంటి గేమ్ ఆడుతున్న ఈ జాతీయ పార్టీలు
ఇవాళ వాట్సాప్ మెసేజెస్ రూపంలో మీడియాను వాడుకునేటువంటి వాట్సాప్ యూనివర్సిటీ పార్టీ అయిన బీజేపీ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన సొంత డబ్బా కొట్టుకునేటువంటి కొన్ని టీవీ ఛానళ్ల యజమానులతో మాట్లాడి మా యొక్క ఆత్మగౌరవాన్ని మా యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తే ప్రశ్నించకుండా కూర్చోవాలండి. ఎటువంటిది లేకుండా, ఎందుకంటే ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అన్నటువంటి ఆ వర్డ్ విన్నా కూడా అది ఎలా సాధ్యం అన్నటువంటి దగ్గర నుంచి ఒక పెద్ద షోనే రన్ చేసేంత, ఒక పెద్దగా ప్రచారమే చేసేంత ఇంత స్థాయి దాకా ఎలా ఇంత పెద్ద ప్రచారం ఎట్లా జరిగింది? మీ దగ్గర నుండి ఎటువంటి లీక్ లేకపోవడం, ఢిల్లీలో ఏం పావులు కదపకపోవడం? ఢిల్లీకి వెళ్ళడం అనేటువంటిది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మా పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చేశారు. పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి ఉన్నతమైనటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి హైకోర్టు న్యాయవాదులను, ఇక్కడ ఉన్నటువంటి సలహాదారులను, అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులను సలహాలు తీసుకొని ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని వెళ్ళడం తప్ప అండి? ఇవాళ మా నాయకురాలు కవిత గారు జైల్లో ఉన్నారు, మీ అందరికి తెలుసు. ఆమెను పరామర్శించే క్రమంలో మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెళ్ళడం తప్ప అండి? ఇది ఎక్కడదండి? ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి బీజేపీతో మాట్లాడుకొని వస్తా ఉన్నారు, హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్తో మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది రాజకీయ పబ్బం గడపడానికి వాడుతున్న మాటే తప్ప మా పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 75 లక్షల మంది కార్యకర్తలతో బలమైనటువంటి పార్టీ. తెలంగాణ ప్రాంతంలో ఊరూరా, గ్రామ గ్రామాన వందలాది మంది, వేలాది మంది కార్యకర్తలు బలంగా ఉంది. కిరణ్ గారు ఏంటిది ఇటువంటి ప్రచారాన్ని ప్రోత్సహించి లబ్ధి పొందే దిశగా? ఒకవైపు బీఆర్ఎస్ అనేది తెలంగాణలో బలమైన పార్టీ, అధికారం లేకపోవచ్చు, కాకపోతే బలమైన పార్టీ, డౌట్ ఏం లేదు. వాళ్ళకు వచ్చిన సీట్ల పరంగా చూసినా, ఓట్ల పర్సంటేజ్ పరంగా చూసినా కూడా. సో బీజేపీలో విలీనం అవ్వాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏముంది? ఆ ప్రచారం, ముఖ్యంగా ఈ ప్రచారం వెనక పార్టీలు ఉన్నాయి, ఇతర పార్టీలే ఇటువంటి ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నాయి. తద్వారా పార్టీ బలహీనపడితే ఈ ఎమ్మెల్యేలు మీ వైపు వస్తారు, ఈ ఫిరాయింపులకు ఊతమిచ్చినట్టు అవుతుంది. ఇది వాళ్ళ మేమైతే ఖచ్చితంగా మేమైతే దాన్ని ప్రోత్సహించలేము, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందా, లేకపోతే ఇంకో పార్టీలో విలీనం అవుతుందా, ఎమ్మెల్యేలు వేరే పార్టీలో జాయిన్ అవుతారా అనేది మాకు అనవసరమైన విషయం. అది ఈ రోజు టీఆర్ఎస్ నుంచి లీక్ ఉండబట్టి బీజేపీలో అంత పెద్ద ఎత్తున సెంట్రల్ కమిటీ నుంచి విలీనం అవుతుందన్న వార్తలు స్టేట్ కు వస్తున్నాయి. సో దాన్ని బీజేపీలు కూడా ఖండించే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ మాత్రం మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదంటుంది. సరే, పర్సనల్ గా మేము చెప్పేది ఏంటంటే టీఆర్ఎస్ అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల పర్సెంట్ ఎక్కువ ఉన్న పార్టీ ఖచ్చితంగా ఎవరు కాదని లేదు. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి జాయిన్ అవుతున్నా, లేకపోతే వేరే పార్టీ వైపు చూస్తున్నా వాళ్ళ నాయకత్వ లోపం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన దుర్మార్గమైన పనులు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం, లేకపోతే వాళ్ళు దోచుకున్న కుటుంబం మొత్తం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న తీరు, ఎమ్మెల్యేలకు మంత్రులకు విలువ ఇవ్వకపోవడం, వాళ్ళ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ఇలా వారు ఎమ్మెల్యేలు బయటపడడం. ఇంకా జాలరా బాబు దీంతో ఇన్ని రోజులు తప్పక ఆప్షన్ లేక ఇలా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, ఇప్పుడైనా కాస్త మన గౌరవాన్ని పెంచుకుందాం, లేకపోతే మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం అన్న దాంతో ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అయ్యారు. ఇక మిగతా ఎమ్మెల్యేలు మిగతా నాయకులు ఎవరికైతే అవకాశం లేదో, ఆప్షన్ లేదో, గతంలో ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ పెద్ద నాయకులతో కలిసి దుర్మార్గాలు కాన్స్టిట్యున్సీలో మొత్తం దోపిడీలు చేసిర్రు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుకు సంబంధించి మీరు ఏదో టార్గెట్ కూడా పెట్టుకున్నట్టున్నారు కదా, ఒక 21 మంది వరకైనా కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాలని. కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఏం పెట్టుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేనే మేము కూడా మీ అభివృద్ధిలో పాల్పంచుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాం, కాంగ్రెస్ పార్టీతోనే ఉంటే మేము మా కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి అయితే అన్నట్టుగా వాళ్ళే టచ్ లో వచ్చి మేము వస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఈ రోజు కాదు, దేవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన దేవన్ నుంచి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని అధికారికంగా మర్యాదపూర్వకంగా కలిసిపోతున్నారు. వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్తున్నారు, ఎప్పుడైనా మీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం, మేము మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ముఖ్యం, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, ఎన్నికలప్పుడు రాజకీయాలు చేస్తాం, ఇప్పుడు మేము మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం, అవసరమైతే మీతో పాటు జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళే ఓపెన్ గా ఆఫరిస్తున్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ వద్దనేది లేదు కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాన్స్టిట్యున్సీలో, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో మరింత అభివృద్ధి జరుగుతుంది అనేది వాస్తవం. ఎప్పుడైనా అధికార పార్టీ కాన్స్టిట్యున్సీలో ఉంటే అభివృద్ధికి చాలా దగ్గరగా ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. మేము కూడా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి ముఖ్యంగా వాళ్ళని తీసుకోవడానికి, వాళ్ళని కూడా ఎమ్మెల్యేలు కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎట్లయితే వాళ్ళ మీద దుర్మార్గాలు దోచుకుంటూ వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులకు అంటగా ఉన్నారు, వాళ్ళని తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళని తీసుకొని మళ్ళీ తెలంగాణ ప్రజల మీద రుద్దడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ప్రజలకు మంచి చేయడానికి ఎవరైతే గతంలో వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా లేరా మీరు? డెఫినెట్ గా లేదు. మేము అలాంటి అరాచకాలు దుర్మార్గాలు చేసిన తీసుకోవడానికి సిద్ధంగా. వాళ్ళు ఇప్పుడు వస్తున్న ఎమ్మెల్యేలు కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ నాయకులతోటి
చాలా రకాలుగా అవమానించబడ్డ వారే ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు బయటకు కిరణ్ గారు అవమానించబడ్డారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి పదవులు అవి చూసి పెద్ద నాయకులే కదా అండి. వాళ్ళు కూడా వచ్చినప్పుడు మమ్మల్ని అవమానించారు అని చెప్పినట్టు ఏమనిపించట్లేదు. శ్రీహరి గారు కానివ్వండి, పక్కన దిలీపాచారి గారు దత్తాత్రేయ మాట్లాడుతున్నారు సరే వినపడలే కానీ చెప్తున్నా ఏం మాట్లాడలేదు. పోచారం శ్రీనివాస్ ఏమన్నా ఎవరు ఏ స్థాయిలో కూర్చున్నా మంత్రి ఈటల రాజేందర్ మంత్రి మహమూద్ కూడా మంత్రిగా పనిచేసిన మహమూద్ అలీకి గేట్ నుంచి బయటకు వెళ్ళగొట్టి ఈటల రాజేందర్ గారు కూడా గేట్ అపాయింట్మెంట్ లేకుండా బయటకు వెళ్ళగొట్టి అంటే మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన గౌరవించబడడం మీద కూర్చోబెట్టుకుంటారు కాదు. ఇలా పోచారం శ్రీనివాసుడికి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టినా ఆయనకు చేసే అవమానాలు ఆయనకు చేసిరు. సో రకరకాలుగా ఎవరి స్థాయిలో వారికి అవమానాలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి చెప్పుకుంటారు. అప్పుడు అవకాశం లేదు, ఆప్షన్ లేదు. మీరు చాలా సార్లు చూసిన ఈటల రాజేందర్ గారు చెప్పారు మహమూద్ అలీ గేట్ దగ్గర నుంచి బయటకి ఒక రాష్ట్ర హోంమంత్రి గేట్ లోపలికి కూడా ఎంట్రీ లేకుండా బయటకు పోయిన పరిస్థితుల్ని చాలా మంది చెప్పుకుంటూ పోయిరు. ఇలా చైర్లు ఇచ్చి కూర్చోబెట్టినంత మాత్రాన వాళ్ళ గౌరవం లేదు, ఫ్రీడమ్ లేదు, ఇండిపెండెన్స్ లేదు వాళ్ళ మంత్రి వ్యవస్థకి. సో అలాంటప్పుడు ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళ గత అనుభవాలని ఇప్పుడు చెప్తున్నారు. మేము ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ ఉంటదా పోతుందా అనేది వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యకర్తలు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే చూసుకుంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే గతంలో 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు చేసిన అరాచకాల వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వస్తుంది. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇలా ఆగమయ్యే పరిస్థితికి వచ్చిందంటే వాళ్ళ పార్టీ నాయకత్వ తీరు తప్ప ఇంకోటి కాదనేది ప్రతి ఒక్కరు చర్చించుకోవడం చూస్తున్నారు. మన జరిగిన ఎన్నికల్లో కూడా ఈ తీర్పు కూడా సో అలాంటిదని చెప్పుకోవచ్చు. ఇలా బీజేపీ పార్టీ దిలీపాచారి అన్న మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ రేపు ఉంటుందో అక్కడ లేదు ఇక్కడ రేపు ఉంటుందో ఉండదు అంటే నేను బీజేపీ పార్టీకి ఓడి చెప్తున్నా అన్నా మీరు 8 మంది ఎంపీలు గెలిచిర్రు. ఇలా బీజేపీ పార్టీ ఎన్ని రోజుల నుంచి అధికారం రాలేదు. 8 మంది ఎంపీలు గెలిచి మొన్న జరిగిన బడ్జెట్ లో ఎన్ని రూపాయలు తెలంగాణ రాష్ట్రం గతంలో 4 ఎంపీలు గెలిస్తే కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉంటే ఆయన కుర్కిరీలో బిస్కెట్ ప్యాకెట్లు రైల్వే స్టేషన్ లిఫ్ట్లు ప్రారంభించింది తప్ప ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తెలంగాణ విభజన చట్టంలో విభజన హామీల ప్రకారం రావాల్సిన ఏ ఒక్కటన్నా పెద్ద ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిరా ఈ గడిచిన 10 సంవత్సరాల్లో 1-2 సంవత్సరాలు కాదు గడిచిన 10 సంవత్సరాల్లో దాంట్లో ఏ ఒక్క హామీని కూడా తీసుకొచ్చి నిలబెట్టి దాంట్లో అప్పుడు బీజేపీ గురించి మాట్లాడాలి. 8 మంది మాట్లాడాలి. 8 మంది గెలిచి ఏం చేస్తారు మరి ఎన్ని కుర్కురే ప్యాకెట్ చేస్తారు మీరు మీ పదవుల కోసం ప్రధానమంత్రి చుట్టూ దిగడం తప్ప ఇంకోటి లేదు. ఇంకో విషయం కూడా మేడం ఇలా రేవంత్ రెడ్డి గారు గడిచిన 8 నెలల్లో ముఖ్యమంత్రి గారు 3 సార్లు కలిసి మేము ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తాం తర్వాత కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా నడుచుకుంటుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో ముందుకు పోతాం మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి మీరు అత్యధికంగా నిధులు ఇవ్వండి అని 3 సార్లు కలిసింది. 8 నెలల్లో 3 సార్లు కలిసిందంటే మేము రాజకీయాలు చేస్తున్నాం లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్ర ప్రభుత్వంతో ముందుకెళ్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి. కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి సఖ్యత గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీల విలీనానికి సంబంధించిన చర్చ ఎందుకు జరుగుతోంది. మరోవైపు ఫిరాయింపులు ప్రోత్సహించము అన్నటువంటి మీరే ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అధికారంలోకి వచ్చినాక ఎందుకు జరుగుతోంది అన్న దానిపైన మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు సెంట్రల్ తోని మీరు సఖ్యతగా ఉందామనుకుంటున్నారా లేదా అనేది అది వేరే టాపిక్. ఓకే కిరణ్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. దిలీప్ గారు చెప్పండి. నేనేమంటున్నా సోదరులు ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ గురించి కామెంట్ చేస్తూ ఉన్నారు. మేము మొట్టమొదట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ విలీనానికి సంబంధించిన ఆసక్తి భారతీయ జనతా పార్టీకి లేదు. కరాఖండిగా చెప్తా ఉన్నాం. హెచ్ఎంటీవీ సాక్షిగా చెప్తా ఉన్నాం. మాకు ఆసక్తి లేదు. మీరు మీ రాజకీయ ప్రయోజనాలు లేకుంటే మీ రాజకీయాలను ముందుకు నడవడం వెనక్కి పోవడం దాని గురించి ఆలోచన చేసుకుంటా మమ్మల్ని నెపంగా చూపెట్టడం కోసం ప్రయత్నం చేయకండి. నేను జోష్న గారు నేను అదే ముందే చెప్తా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు ఏం చెప్తా ఉన్నారు మేము విలీనం చేసుకోవడానికి ఆలోచన చేస్తలేము. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 21 మందిని మేము తీసుకొని వస్తాము మేము రాజకీయం చేయడం కోసమే వచ్చినాము మమ్మల్ని రెచ్చగొట్టిరు మేము ఎల్పీనే విలీనం చేసుకుంటామని చెప్పి బహిరంగంగా అసెంబ్లీలో కూడా మాట్లాడినరు. ఇంకా దాని గురించి మళ్ళీ కొత్తగా ఇప్పుడు పోయినరా లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి పొలమంటూ ఎమ్మెల్యేలు వచ్చినరా రాలేదా మేము వాళ్ళని తీసుకుంటాము వడబోస్తాము లేకుంటే ఫిల్టర్ చేస్తామని చెప్తా ఉన్నాడు సోదరుడు. సరే ఎవరు నేను మాట్లాడాల్సిన అంశం కాదు అది దత్తాత్రేయ గారు మాట్లాడతారు నేను మాట్లాడతా. నేను ఒకటే విషయం చెప్తా ఉన్నానండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం నిధులు తీసుకురాలేదు ఢిల్లీకి అని చెప్తే ఆ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదామంటే నేను దాని గురించి మాట్లాడాను. కానీ సీఎంలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయి పడిగాపులు కాసిర్రు హోమ్ మినిస్టర్కి అపాయింట్మెంట్ లేదు అందుకని అవమానంగా భావించి ఇప్పుడు వస్తూ ఉన్నారని చెప్తున్నాను. మిత్రమా కాంగ్రెస్ కల్చర్ ఎట్లా ఉంటుందంటే ముఖ్యమంత్రులు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఢిల్లీలో పోయి పడిగాపులు కాసిన సందర్భాలు మనం చూసినామా
శక్తివంతమైన రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఢిల్లీలో అపాయింట్మెంట్ కోసం, సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ కోసం ఎన్ని రోజులు పడిగాపులు కాసిండ్రు? ఒక మంత్రివర్గ విస్తరణ కోసము ఎన్ని నెలలు వేచి చూసిండ్రు? కనుక ఇవన్నీ ఉంటాయి, అన్ని పార్టీలలో ఉన్నాయి. ఆ జాడ్యము మీ పార్టీలో ఇంకా ఎక్కువ ఉన్నది. మీ పార్టీ నేర్పింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నేర్చుకున్నది అది. కనుక ఆ విషయాలు మాట్లాడకండి. మీరు అసలైన విషయము ఇప్పుడు సబ్జెక్ట్ ఏంది? విలీనం గురించి ఒక ప్రచారం జరుగుతుంది. అది దుష్ప్రచారమా లేకుంటే లీకుల ద్వారానా నిజంగానా జరుగుతుందా అనేది మనం ఆలోచన చేద్దాం. నేనేమంటున్నా, మీరు పెట్టిన మట్ట కాంగ్రెస్ పార్టీ పెట్టిన మట్ట టీఆర్ఎస్ నుంచి వస్తే తీసుకున్నాను, బీజేపీ పార్టీ ఇస్తుంది. అలా చెల్లెకి బెయిల్ కావాలి, బీజేపీ పార్టీ కలిసిపోతే బెయిల్ వస్తుంది. కిరణ్ గారు తెలుసుకోవాలి ఏ పార్టీ కావాలి, ఏ పార్టీకి ఏ నాయకులు అవసరం, ఏ పార్టీ ఉంది, ఇక్కడ పుట్టగతులు ఉన్నాయనేది నేనేమంటున్నా. ఇప్పుడు మనం అందరము చదువుకున్న వాళ్ళము, యువకులము, భవిష్యత్తు గురించి కలలుగా అంటున్న వాళ్ళము. అంత బుల్డోజ్ చేసుకుంటూ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక పార్టీ చిన్నగా చేసుకొని మాట్లాడుకోవడం వల్ల వచ్చే ఉపయోగం లేదు. నేనేమంటున్నానంటే విషయం ఏంటంటే మీరు ఒక కల్లోలమైన పరిస్థితిని సృష్టించారు బీఆర్ఎస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీ ఎల్పీనే విలీనం చేసుకుంటామని బహిరంగ ప్రకటనలు చేసిర్రు. దానివల్లనే ఈ వాతావరణం క్రియేట్ అయింది తెలంగాణలో అని చెప్పి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతా ఉంది. వాళ్ళు మనగడ కోసం పోరాటం చేస్తున్న సందర్భం లోపల వాళ్ళ పార్టీని లేకుంటే వాళ్ళ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి వారే ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి అన్నిటికీ కేంద్ర బిందువుగా మీరు ఒక కవిత కేసును చూపెట్టడం కోసం ప్రయత్నం చేయకండి. ఎందుకనంటే అది చాలా మైన్యూట్ విషయం. నా దృష్టిలో కవిత లేదనుకుంటే కవిత కోసం మేము మొత్తం పార్టీని విలీనం చేసి తీసుకొచ్చి మా పార్టీలో లేదు, కవితకు బెయిల్ ఇప్పించడం కోసం మా పార్టీలో విలీనం చేసుకుంటామని మేము అంత చీప్ గా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాన్ని ఇంత పెద్ద రాజకీయం గురించి ఆలోచన చేస్తున్నాము. వీళ్ళు చెప్తున్నారు మేము తెలంగాణ కర్త కర్మ క్రియా సృష్టికర్తలం మేము, మా పార్టీ అని చెప్పుకుంటున్నారు. ఇంత పెద్ద మా ఎపిసోడ్ లోపల కేవలం ఒక కవిత బెయిల్ గురించే ఒక రాజకీయ పార్టీలో విలీనం చేసే అగత్యం వస్తుందా అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. రాకూడదని కూడా కోరుకుంటా. ఢిల్లీని అంటే తెలంగాణ గురించి కాదు, ఢిల్లీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ అరవింద్ కేజ్రీవాల్ కు డ్యామేజ్ అయ్యే విధంగా ఏదో పావులు కదుపుతున్నారు. సో ఈ కవిత కీలకంగా ఉన్నారు కాబట్టి ఏదో జరుగుతుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, సుప్రీంకోర్టు తలుపులు తట్టిండ్రు, హైకోర్టు తలుపులు తట్టిండ్రు. వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేసిండ్రు. మద్యం కుంభకోణంలో అనవసరంగా కేసులు పెట్టిండ్రు, మమ్మల్ని ఇరికిచ్చిండ్రు అని చెప్పి. సుప్రీంకోర్టు జడ్జీలు బెయిల్ ఇచ్చినప్పుడేమో సుప్రీంకోర్టు మంచిగా పనిచేస్తా ఉంది, బెయిల్ ఇస్తలేనప్పుడేమో కుంభకోణమే జరగలేదని చెప్తారు. కనుక ఆ కుంభకోణం జరిగింది, దాంట్లో కోర్టులు నిర్ణయాలు తీసుకుంటున్నాయి, దాంట్లో ప్రభుత్వ ప్రమేయం లేదు. వీళ్ళు కడిగిన ముత్యాలలాగా వస్తాము రావాలి అని చెప్పి కోరుకుంటున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు కదా, అది కోర్టులో తెలిసాల్సిన అంశము. దానికి ఈ రాజకీయ విలీనాలకు పార్టీల విలీనాలకు సంబంధాలు ఏమున్నాయి? ఒక కవిత బెయిల్ గురించి భారతీయ జనతా పార్టీ వీరిని బెదిరించి భయపెట్టి ఆ బెయిల్ ఇస్తాము లేదనుకుంటే జీవితాంతం జైల్లో పెడతామని చెప్పడానికి మేమోరం కోర్టులం కాదు కదా. కనుక అంత చిన్న అంశాన్ని దీనికి లింక్ పెట్టకండి. దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ కేవలం ప్రాంతీయ పార్టీల మీద ఎంత కర్కశంగా వ్యవహరిస్తుందో చూస్తున్నాము. తాను కొరకరాని కొయ్యగా ఉన్న కేజ్రీవాల్ గారి పైన, ఇక్కడ ప్రాంతీయ పార్టీలో బలమైనటువంటి కేసీఆర్ నాయకత్వాన్ని ఎదుర్కోలేక తన కూతురు పైన ఒక పాలసీని కేసుగా, ఒక స్కామ్గా సృష్టించి జైల్లో పెట్టినమాట వాస్తవం. అయితే ఈ సంఘటన జరిగినంత మాత్రాన 24 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రానికి 60 ఏళ్ల దరిద్రాన్ని దూరం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేవలం 10 సంవత్సరాలలో అద్భుతమైనటువంటి ఒక డెవలప్మెంట్ మోడల్ని సృష్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణలో బలమైన నాయకత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీలో విలీనమయ్యేంత దరిద్రమైన పరిస్థితిలో లేదని తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. ఇంకోటి, ఈ 2 పార్టీలకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే కులంకషంగా మీరు ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవడం కోసం, మీ హైప్ పెంచుకోవడం కోసం, మీ పరపతి పెంచుకోవడం కోసం, మేమేదో పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నామనేటువంటి అంశాన్ని తెలంగాణ ప్రజల ముందుకు తీసుకెళ్లడం కోసం ముఖం లేక, బీఆర్ఎస్ పార్టీని ప్రత్యక్షంగా ఎదుర్కొనే ముఖం లేక, ధైర్యం లేక, బీఆర్ఎస్ పోరాటాలను తట్టుకోలేక, మేము ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా తెలంగాణ ఆత్మగా పనిచేస్తాం, తెలంగాణ హక్కు కోసం పనిచేస్తాం. వీళ్ళ హక్కులు ఎవరి కోసం పనిచేసేయండి? వీళ్ళు బీజేపీ పార్టీ హక్కులు ఎవరి కోసం? జాతీయ అంశాల పేరు మీద రాష్ట్రాలను ఇవాళ అభివృద్ధిని మూలకు నెట్టేయడం, అభివృద్ధిలో కుంటుతనాన్ని చూపించడం.
కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధి పైన మాట్లాడాలి, అభివృద్ధిలో ఉన్నటువంటి మీ అంశాలపైన మాట్లాడాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కొరకరాని కొయ్య అయిపోయింది, తెలంగాణ ప్రాంతంలో బలమైనటువంటి పార్టీగా ఉంది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకుంటే తప్ప మన మనుగడ లేదనేటువంటి ఆలోచనలో బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆలోచిస్తున్నట్టుగా వాళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి పత్రికలలో కావచ్చు, మీడియాలో కావచ్చు ప్రచారం చేసుకోవడం ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్యనో చెప్పాం. మా నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు కేటీఆర్ గారు. 33 జిల్లాల్లో బలమైనటువంటి పార్టీ కార్యాలయాలు ఉన్నటువంటి పార్టీ, 33 జిల్లాలతో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి 75 లక్షల పైచలకు ప్రభుత్వం పార్టీ సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీ ఇంకో పార్టీలో విలీనం చేసుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితులు లేదు. తెలంగాణ ప్రాంతంలో ఒక గ్రామం నుంచి మొదలుకుంటే జోష్నా గారు జిల్లాల వరకు మండలాల వరకు అభివృద్ధి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టుగా ఉండాలని మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఈర్ష్యపడినటువంటి సందర్భంగా చూసాం. హైదరాబాద్ ని విశ్వనగరం చేసినాం, ఐటీ కారిడార్ ని చేసినాం, ఫార్మా కారిడార్ ని చేసినాం. అంటే ఇవన్నీ చేసినందుకు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదండి? ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇప్పుడు ఎన్నికలు లేవు ఇక్కడ, ఏం లేవు, ఆయన ఇప్పుడు ఎందుకు ఇంత హాట్ టాపిక్ అయింది? లేకపోతే ఈ ప్రచారం ఎందుకు? మేము మాకు ఆసక్తి లేదు, మాకు దాని గురించి ఆలోచన లేదు అని చెప్పిన తర్వాత కూడా మమ్మల్ని ఏదో లొంగ తీసుకోవడం కోసం అని చెప్పడం దుర్మార్గం. ఒకటి, మీరు ఏదైతే 60 ఏళ్ల దరిద్రాన్ని మేము పక్కన పెట్టి 10 ఏళ్ళు మేము సుపరిపాలన అందించినామని చెప్పిండ్రు, మీ అసమర్థ అవినీతి అక్రమ పాలన వల్లనే మళ్ళీ అదే దరిద్రాన్ని తెచ్చి పెట్టినాం కదా తెలంగాణ మీద. మీ చాదగాంతనం వల్లనే కదా, మీ అక్రమాల వల్లనే కదా. దాన్ని మాట్లాడట్లేదు. మీరు ఒకవైపు మాట్లాడేటప్పుడు ఒక ఏళ్ళు మీ వైపు మీరు ఎవరి వైపు అయినా చూపిస్తే మిమ్మల్ని 4 ఏళ్ళు చూపిస్తాయి. కనుక నేనేమంటున్నానంటే మీరు అక్రమాలు జరిగినాయని చెప్పి ప్రజలు మిమ్మల్ని తిప్పికొట్టిండ్రు, మీ పాలన వద్దని చెప్పిండ్రు. దాని తర్వాత జరిగిన ఎన్నికల లోపల అయ్యో అంతకుముందు ఏమనుకున్నారంటే అయ్యో పాపం అని అనుకున్నారు, కొద్ది రోజులు అని అనుకున్నారని అనుకుందాం. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల లోపల ఎందుకు మీకు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్లో ఎందుకు ఓడిపోయినరు? హరీష్ రావు గారు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచే వాళ్ళు ఎందుకు ఓడిపోయినరు? కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న దగ్గర ఎందుకు ఓడిపోయినరు? కనుక నేనేమంటున్నా అంటే మిమ్మల్ని తిరస్కరించిండ్రు, మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని పూజించడం కోసం భుజాల మీద ఊరేగింపులు చేయడం కోసం ప్రయత్నం చేసింది తెలంగాణ సమాజము. 10 సంవత్సరాలు ఆ విధంగా చేసిన తర్వాత కూడా మీరు ఎక్కడ కూడా కిరణ్ గారు వాయిస్ తీసుకున్నాక మళ్ళీ మీద కంటిన్యూ. కిరణ్ గారు, ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని 60 ఏళ్ళ దరిద్ర పారదోల్యం అంటారు. మేము ఒకటే అడుగుతున్నాం, మేము 60 ఏళ్ళు వాస్తవానికి ఒక టీడీపీ 9-10 ఒక 2-3 టర్మ్ తప్ప మిగతాదంతా కాంగ్రెస్ పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పగా పాలిస్తేనే అన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇలా ఒక 10 సంవత్సరాలకి మిమ్మల్ని చీకొట్టింది తెలంగాణ ప్రజలు అంటే ఓన్లీ 10 years లో చీకొట్టింది తెలంగాణ ప్రజలు అంటే మీరు ఏ స్థాయిలో అక్రమాలు చేస్తారు, ఏ స్థాయిలో దౌర్జన్యాలు చేస్తారు, ఏ స్థాయిలో దోపిడీ చేసిన అనేది అర్థం చేసుకోవాలి. మీరు ఒకసారి మాట్లాడే ముందు దరిద్ర పాలన ఎవరిది అనేది అర్థం చేసుకోవాలి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎన్ని సంవత్సరాలు పాలించారు, ఎవరు ఎంత అభివృద్ధి చేశారు, ఇలా మీరు 10 సంవత్సరాల్లో తెచ్చిన ప్రాజెక్టులు ఏంటి, ఇలా వాటి పరిస్థితి ఏంటి? నిన్ననే తుంకిశాల చూసినాం, తుంకిశాల కట్టింది అప్పుడే కూలిపోయింది అప్పుడే. మేడిగడ్డ చూసినాం, మేడిగడ్డ అయిపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ అనేక ప్రాజెక్టులు, దీనికన్నా పెద్ద ప్రాజెక్టులు ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ రోజు వరకు డ్యామేజ్ కాలేదు. అవన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి కదా. ఇలా మీరు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో ఏది సక్రమంగా చేశారు అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒకసారి. ఇలా దిలీప్ అన్న మాట్లాడుతున్నారు, దత్తాత్రేయ గారు మాట్లాడుతున్నారు, దరిద్ర పాలన పారదోలిన ఇన్ని సంవత్సరాల్లో మీకెందుకు ఇది ఇప్పుడు తెర మీదకి వచ్చింది అంటే, ఇంతకుముందు మనం అనుకున్నాం అంటే ఎన్నికలు లేవు, ఏం లేవు, పాలన పైన ఉండాల్సినటువంటి క్రమంలో ముఖ్యంగా ఒక పార్టీకి సంబంధించి బలమైన పార్టీకి సంబంధించి విలీనం అన్న మాట ఇప్పుడు ఎందుకు ప్రచారంలోకి వచ్చింది? మీ ఒపీనియన్, ఇది ఒపీనియన్ విమర్శ కాదు, లేకపోతే మీరు అనుకుంటే చేయిస్తున్నారని నేను అనట్లేదు. డెఫినెట్ గా నా ఒపీనియన్ ఏంటంటే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఒక కేంద్ర జాతీయ పార్టీ అవసరం వాళ్ళకు ఉండొచ్చు. అంతే, దాంతో పాటుగా ఇలా బీజేపీ అవసరం కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవచ్చు కదా, మీ పార్టీ మీదనే ఆధారపడవచ్చు కదా. ఇది ప్రచారంగా అనుకుంటున్నారా లేకపోతే నిజంగానే ఇట్లా ఏదైనా లీక్ వల్ల అనుకుంటున్నారా అని? నేను అనుకున్నాను ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది లీడర్లు మాకు ఏదో ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీతో ఉంటే కాస్త మంచి కలుపుతుందేమో వాళ్ళ పార్టీలో కొంతమంది లీడర్ల ఆలోచన అయ్యి ఉండొచ్చు. ఏ పార్టీ లేకుండా ఇట్లే ఉంటే ఎవడేం చేస్తాడు, ఎన్ని కేసులు పెట్టి గతంలో చేసిన అక్రమాన్ని మొత్తం బయటకు తీసి లోపడేస్తారని భయం. సో కేంద్రంలో అధికారం ఉన్న పార్టీతోని కాస్త కలిసి ఉంటే, టచ్ లో ఉంటే కొంచెం సేఫ్ గార్డ్ ఉంటుందని అనుకోవచ్చు. వాళ్ళు బయటకు లీక్ ఇవ్వచ్చు. తర్వాత బీజేపీ పార్టీలకు కూడా ఇక్కడ మేము నెక్స్ట్ అధికారంలోకి రావాలంటే ఇక్కడ కొంతమంది లీడర్షిప్ అవసరం. ఇలా బీజేపీ పార్టీ అంత పెద్ద తెలంగాణ రాష్ట్రం అన్ని క్షేత్ర స్థాయిలో అంత పెద్ద లీడర్షిప్ లేదు, కార్యకర్తలు లేరు.
సో టీఆర్ఎస్ పార్టీని కూడా తీసుకుంటే మంచిగుంటదేమో, మేము రేపు వచ్చే దాంట్లో అధికారంలోకి రావచ్చు అని వాళ్ళకు కూడా ఒక దుర్బుద్ధి ఉండొచ్చు. సో ఇద్దరు కలిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వాళ్ళకి రావచ్చు. మీరు బహిరంగంగా ప్రకటన చేశారు విలీనం చేసుకుంటామని చెప్పి మీరు మమ్మల్ని అంటారు మళ్ళీ దుర్బుద్దని. మీరే బహిరంగంగా ప్రకటన చేశారు కదా మేము విలీనం చేసుకుంటామని. మాకు పార్టీ అవసరం లేదు, మాకు కాంగ్రెస్ ప్రకటన చేశారు కదా. లీడర్ని తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నా. ఎమ్మెల్యేలు వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం లేదా వాళ్ళ ఆత్మగౌరవం కోసం వస్తున్నారు. కిరణ్ గారు స్ట్రైట్ క్వశ్చన్ అండి, బ్రేక్ తర్వాత తీసుకుంటాను. కానీ మామూలుగా మీరు బీఆర్ఎస్ నుంచి ఇంత పర్టికులర్ ఒక 21 మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారు, టచ్ లో ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ అసెంబ్లీ సెషన్స్ కన్నా ముందే వాళ్ళంతా జాయిన్ అయిపోతారు, ఆ సిఎల్పి విలీనం, బీఆర్ఎస్ ఎల్పి విలీనం అయిపోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు బాహాటంగా మాట్లాడారా లేదా? దీనిపైన మీ దగ్గర నుండే స్టార్ట్ చేస్తా. కిరణ్ గారు ఓకే, మేబీ లైవ్ డ్రాప్ అయినట్టుంది. దిలీప్ గారు మాట్లాడారు. ఒక నిమిషం దిలీప్ గారు, దత్తాత్రేయ గారు మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 హామీలను మైండ్ డైవర్ట్ చేయడం కోసం, బడ్జెట్ లో రూపాయి లేదు కాబట్టి బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడం కోసం ఆడుతున్న ఈ 2 పార్టీల గేమ్ ఇది. బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకునేంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మేము లేం చూసినాం మేడం గారు. తెలంగాణ ప్రాంతంలో బలమైనటువంటి ప్రతిపక్షము ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు శ్రీరామ రక్ష, తెలంగాణ ప్రజలను కాపాడేది, తెలంగాణ హక్కులను కాపాడేది, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేది బీఆర్ఎస్ పార్టీ. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పటికి కాదు ఇది రాసి పెట్టుకోండి. తెలంగాణకు బీజేపీ వల్ల ఒరిగేది గుండు సున్నా అని తేలిపోయింది. కాంగ్రెస్ వల్ల జరిగేది కూడా ఢిల్లీ ప్రజలు, ఢిల్లీ నాయకత్వం చెప్తే ఇస్తారు, లేకపోతే లేదనేటువంటిది కూడా తేలిపోయింది. ఇవాళ 18 సార్లు ఢిల్లీ మీరే కాదు ఎవరన్నా కూడా బీఆర్ఎస్ బలమైనది, ఇప్పుడు విలీనం అవసరం ఉన్నటువంటి పార్టీ అయితే అసలు కాదు. ఒక్క నిమిషం, వార్త వినగానే అవునా అటువంటి అది ప్రచారం ఏమో అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అయితే ఎందుకు ఇది వచ్చింది? మీ ఇనిషియేషన్ లేకుండానే, మీ ఏమంటారు మీటింగ్స్ లేకుండానే ఇటువంటి ప్రచారం బయటకు వచ్చింది. నాకు అర్థం కాదు. ఈ ఫాల్స్ అలిగేషన్స్ పెట్టుకొని ఏదో ప్రభుత్వం మీద, లేకపోతే మా ప్రభుత్వం గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా మస్కబార్చాలనే ప్రయత్నంతో కావచ్చు, లేకపోతే మా పేరు ప్రతిష్టలని మస్కబార్చే ప్రయత్నం కావచ్చు, మాకున్నటువంటి అస్తిత్వాన్ని తక్కువ చేయాలనే ప్రయత్నమే కావచ్చు తప్ప మాకు ఇవాళ ఇప్పటికిప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికలు లేవు, అసెంబ్లీ ఎన్నికలు లేవు. అసలు బీఆర్ఎస్ పార్టీతో బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఒరిగేది ఏముంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఏమవుతుంది? మేము ఒకటి ఏం చెప్తా ఉన్నామంటే మాకు ఒక క్లారిటీ ఉందండి. ఈ తెలంగాణ ప్రాంతంలో నెక్స్ట్ ఈ తెలంగాణ హక్కులను ఎట్లా కాపాడుకోవాలా, తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మంచిని మళ్ళీ ముందుకు ఎట్లా తీసుకెళ్లాలా, 10 సంవత్సరాల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ ఎట్లా కాపాడుకోవాలా, జరుగుతున్నటువంటి ఈ విచ్ఛిన్నం 6-8 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏ విధంగా అభివృద్ధి కుంటుపట్టిందో దాన్ని మళ్ళీ పునరుత్తేజం తీసుకురావాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే కేసీఆర్ గారు ముందు చెప్తూనే సాధ్యమవుతుంది. కాబట్టి మా నాయకత్వంలో మా నాయకుడు చాలా బలంగా ఉన్నాడు. ఇవన్నీ కిరణ్ గారు, ఈవెన్ ఎన్నికలకు ముందు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అన్నటువంటి దాంతోనే కాంగ్రెస్ లబ్ధి పొందింది. అండ్ ఇప్పుడు ఈ ఫిరాయింపులకు ఊపు తెచ్చేందుకే మళ్ళొకటి ఎత్తుకుంది అనేది వర్షన్. వాళ్ళకి అర్థం కాదు. పర్టికులర్ గా చెప్పేది టీఆర్ఎస్ పార్టీలోనూ నాయకత్వ లోపం వల్లనే ఈ రోజు నేను ముందే చెప్పినట్టు ఆ పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లు కేంద్ర పార్టీతో టచ్ లో ఉంటే మాకు సేఫ్ గార్డ్ ఉంటాం అనే దాంతో వాళ్ళు మీటింగ్ పెట్టుకుని లేకపోతే ఇంకొకరితో మాట్లాడు ఇది ఈ సంభాషణలు బయటకు వచ్చినప్పుడు ఇలాంటి లీక్లు వస్తాయి. నిజంగా ఏది లేకుంటే మాత్రం ఏది బయటికి రాదు. అసలు బీజేపీ నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ బీజేపీలకి ఇప్పుడు మ్యూచువల్ అవసరాలు బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమున్నాయండి అంతగా? అంటే ఇంత బలమైన పార్టీని విలీనం చేయాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు అవసరాలంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ వీళ్ళు చేసిన దుర్మార్గాల మీద కేసులు రావచ్చు. అంటే పొలిటీషియన్స్ కి ఈ కేసులు ఇలా వెళ్ళడం రావడం జైలుకు ఇవన్నీ అంత పెద్ద విషయంగా చూస్తారా? అంటే మామూలుగా జనాల పర్స్పెక్టివ్ లో అడుగుతున్నాను. ఇంత ఇదిగా చూస్తారా? అంటే వెళ్ళి రావడం కూడా ఒక క్రెడిట్ లాగా చూసే రోజులు కూడా వచ్చినాయి. ఇప్పుడు మీరు ఇలా దొంగతనాలు దౌర్జన్యాలు దోపిడీలు చేసి వెళ్ళి వస్తే ఇలా ప్రజలు చీకొట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలగొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు జైలుకి పోయి రావడం అనేది ఖచ్చితంగా పోకుండా ఉండడానికి కాపాడుకుంటారు కదా. ఇలా ఏమో గొప్ప పనులు చేసి ఇలా ప్రజల కోసం పోరాడి జైలుకి పోయి వస్తే బయటికి రాగానే పెద్ద వెల్కమ్ చెప్తారు, స్వాగతం పలుకుతారు. కానీ మీరు చేసింది ఇలా గతంలో 10 సంవత్సరాలు చేసింది దోపిడి మామూలు దోపిడి కదా. తెలంగాణ ప్రజలను రక్తం పీల్చుకున్నారు కదా. సో తెలంగాణ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయరు, వెల్కమ్ చేయరు. ఎప్పుడు తన్ని తరుణం ఇప్పుడు అయితే అధికారంలో మీరున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాటికి సంబంధించి అంటే సిబిఐకి సంబంధించినటువంటి ఏమంటారు రావడానికి అనుమతి రావాలన్నా లేదంటే కోర్టుకెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏదైనా ఇప్పుడు మీ విచారణలు మీ దగ్గర ఉన్నాయి. అయితే గీతే మీతో బాగుంటే అర్థం
మేము ఏమంటుంటే కేంద్ర ప్రభుత్వంతో టచ్ లో ఉంటే ఈ సిబిఐ గానీ ఈడీ గానీ ఇంకోటి కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ఇక్కడ మన దగ్గర యాక్సెస్ లేదు కదా, తెలంగాణకు యాక్సెస్ లేదు కదా. ఎందుకు ఇప్పుడు ఈడీ కేసు మన దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రమ్మంటే ఈడీ కేసులు సిబిఐ కానీ వచ్చి కేసులు పెడుతుందా? అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జాతి వాళ్ళతో టచ్ లో ఉంటే సేఫ్ గార్డ్ గా పనికొస్తాయనేది వీళ్ళ ఉన్న లీడర్ల కొంతమంది వాళ్ళ అభిప్రాయం అయి ఉండొచ్చు. బీజేపీలో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు వస్తే మాది కొంచెం ఎక్స్పాండ్ చేయొచ్చు పార్టీని, క్షేత్రస్థాయిలో మాకు బలం పెరుగుతుంది, రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుందన్న అభిప్రాయం కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో పెద్దలతో చెప్పడు. దాంతో వీళ్ళందరికీ కలిసి రెండు విలీనమైతే బాగుంటుందని చెప్పొచ్చు. కిరణ్ గారు సోదరుడు ఏమంటున్నాడంటే మేము ఎక్స్పాన్షన్ కోసము వీరిపైన ఆధారపడి ఉన్నాము అని చెప్తా ఉన్నారు. ఒకటి జ్యోత్స్న గారు, మీరు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ అధికారం కోల్పోతుంది, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎక్స్పాన్షన్ అవుతుందా, వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా కాదు, మా సొంత బలంతో మీరు చేసే ప్రజా వ్యతిరేక పాలనతోటి ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రజాపాలన అని చెప్తా ఉన్నారో అది ప్రజాపాలన కాదనేది గతంలో కాంగ్రెస్ పార్టీలో 8 నెలల్లో ఏదైనా ప్రజా వ్యతిరేక ఉంటుందా? ఉంటది, వ్యతిరేక పాలన ఉంటది. ఎందుకో చెప్తా కిరణ్ అన్న, ఏందో చెప్తా, 8 నెలల్లో ఏందో చెప్తా, ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది, ఏం చేయలేకపోతుంది, అదే ఏం చేయలేకపోతుంది అనేది అర్థం చేసుకోవాలి. అప్పుడు ప్రజా వ్యతిరేక పాలన గురించి మాట్లాడుతున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నట్టు? ఒక్క నిమిషం ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, వినండి. మీరు అడిగిన దానికి ప్రజా వ్యతిరేక పాలన ప్రభుత్వం ఉండదనే తప్పు. మీరు ఏ విధంగా వ్యతిరేకత వస్తుంది, ఏ విధంగా డిబేట్ చేద్దాం, ఏ విధంగా వ్యతిరేక నాయకులు ఉండే ప్రజా వ్యతిరేక పాలన అనేది తప్పది. మాక్సిమం అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఏ విధంగా వ్యతిరేకత వస్తుంది అనే విషయాన్ని నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, మీకు ఒక మాటలో చెప్తా ఉన్నా. ఏ విధంగా వ్యతిరేకత వస్తుంది అనేది మిమ్మల్ని అధికారంలోకి తెచ్చిండ్రు. ఆ అధికారం అంతకుముందు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తప్పులు చేసింది, అన్యాయం చేసింది, అక్రమాలు చేసింది, అవినీతి చేసింది అని వాళ్ళని గద్దె దించి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని వచ్చిర్రు. మీరేం చేస్తా ఉన్నారు? లోపాయికారు ఒప్పందాలు చేసి ఒక్కటంటే ఒక్కటి విచారణ ముందుకు సాగనీయకుండా కాలయాపన చేస్తూ ఏది కూడా మీరు కాంక్రీట్ నిర్ణయాలు తీసుకొని చర్యలు లేవు కాబట్టి మీ పైన వ్యతిరేకత వచ్చింది. మీరు చెప్పిన గ్యారంటీలు ఏవి కూడా అమలు కావట్లేదు. మేము పెట్టిన టోల్ ఫ్రీ నెంబరు, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబరు రైతులకి ఇస్తే దాదాపు 1,45,000 కాల్స్ వచ్చినాయండి రైతుల దగ్గర నుంచి. ప్రతిపక్షాలు ఇచ్చినట్టున్నాయి. మేము టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే మీరు ఇచ్చిన రుణమాఫీ మిమ్మల్ని వెక్కిరిస్తుంది, మీ అసమర్థ పాలనను వెక్కిరిస్తా ఉంది. మీరు ఏవైతే చెప్పినరో గ్యారంటీలు, ఆ గ్యారంటీలు అమలు కావట్లేదని చెప్పి మీ పైన ప్రజా వ్యతిరేకత వచ్చింది. ఇది నేను ఆగండి, మీరు అన్ని చెప్తున్నారు, నేనేమి తొందరపడాల్సిన అవసరం లేదు. ఎందుకు వ్యతిరేకత వస్తుంది 6 నెలలనే అని చెప్తే మీరు ఏది కూడా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటలేరు అనే విషయాన్ని క్లియర్ గా ప్రజలు అర్థం చేస్తున్నారు కాబట్టి మీ పైన వ్యతిరేకత వచ్చింది. మీ కన్క్లూజన్ తీసుకుంటాను. ఒక్క నిమిషం విషయం చెప్తాను. అన్న చెప్పిన దానికి ఇంకొక విషయం చెప్పాలి కదా. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీకి ఆసక్తి లేదు అని అంటే, ఇంట్రెస్ట్ లేదంటే మమ్మల్ని లీకులు ఇచ్చిండ్రు, ప్రచారం చేపిస్తా ఉన్నారని చెప్పి ఎందుకు చెప్తా ఉన్నారు మమ్మల్ని? ఇప్పుడు అండి 24 ఏళ్ళుగా చెప్పాను మీకు, ఇప్పుడు పదే రిపీటెడ్ గా ఒకటే చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ పడుతుంది లేస్తుంది కానీ తల వంచేటువంటి పరిస్థితి ఉండదు. ఎన్నో కుట్రలు కుతంత్రాలు 24 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం కదండి. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో తెలుసు. మీకు ఇంకో విషయం చెప్పాల్సిన అవసరం ఉంది జ్యోత్స్న గారు. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం తన చిత్తశుద్ధితో హాల నరేంద్ర గారిని ఒప్పించి పార్టీని విలీనం చేసుకున్నాం, తనని కేంద్ర మంత్రిని చేసినాం. అలాగే విజయశాంతి గారిని ఒప్పించినాం, తన పార్టీని విలీనం చేసుకున్నాం, తనని ఎంపీని చేసినాం. ఇట్లా కొక్కోలలుగా మా లక్ష్యం ఏంది తెలుసా? మా లక్ష్యం తెలంగాణ ఉండడం, మా లక్ష్యం తెలంగాణ హక్కులు ఎవరు కాలరాష్ట్ర కూడా ప్రశ్నించడం, మా లక్ష్యం తెలంగాణ వైపు కన్నెత్తి అవమానపరిచిన తెలంగాణ అవమానాలను భరించదు, ఆకలి భరిస్తుంది కానీ అవమానాలు భరించదు. ఇది బీఆర్ఎస్ పార్టీని చేస్తున్న అవమానం కూడా తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒక్కొక్క అవమానాన్ని వాళ్ళు లెక్కగడతా ఉన్నారు. శిశుపాలుడు కృష్ణుడు ఎట్లయితే లెక్కగట్టుండే 100 తప్పులుగా ఈ బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్న ఈ కుట్రలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. సగర్వంగా తెలంగాణ గురించి మాట్లాడాల్సి వస్తే మొట్టమొదటిగా ప్రశ్న ఎవరి వైపు పెట్టాలి? మీరు చేసుకున్న విలీనాలకు మిమ్మల్ని ఈ రోజు ఆ పాపం చుట్టుకుంటలేదా? కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకునిలేరా? ఎల్పీని ఎమ్మెల్సీల ఎల్పీని విలీనం చేసుకునిలేరా?
టీడీపీని విలీనం చేసుకున్నారా, అవునా? బీఎస్పీని విలీనం చేసుకున్నారా, కమ్యూనిస్టులను విలీనం చేసుకోలేరా? ఎవరిని విలీనం చేసుకోని పార్టీ అందుకని మీరు గొప్పగా చెప్పుకుంటారా? తెలంగాణ అనేది గొప్పగా చెప్పుకుంటారా? వినండి, కాంగ్రెస్ పార్టీని ఆ రోజున్న పరిస్థితుల్లో టీడీపీ పార్టీని ఏదైతే చంద్రబాబు నాయుడు పంపించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని వచ్చినటువంటి తొలినాళ్ళలోనే 2016లో కూల్చే ప్రయత్నం చేస్తే మనందరికీ తెలుసు. స్టీఫెన్సన్ దగ్గరికి వెళ్ళి డబ్బులతో దొరికిపోతే, అరే నేను ఇంత స్వేచ్ఛగా ప్రజల ఓట్లతో గెలిచే అధికారంలోకి వస్తే నా పార్టీనే కూల్చే కుట్ర చేస్తాను, నా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నప్పుడు చూస్తూ కూర్చుంటారండి? కాంగ్రెస్ పార్టీ నైజమే అందితే జుట్టు అందకపోతే కాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీకు తెలియదు ఏం లేదు. బడే బాయ్ చోటే బాయ్ ఒప్పందంలో భాగమే అది కదా. అక్కడ రాహుల్ గాంధీ గారేమో ఆదాని గారిని ఈయన పెద్ద చోర్ హే దొంగ అని చెప్పిస్తాడు, ఈయనేమో అరే అచ్చే ఆద్మీ మనకు ఫండ్ దేరే అని చెప్పేసి ఈయన అంటాడు. ఇలా దోస్తాన్ని ఎవరు నమ్ముతారండి? కిరణ్ గారు మాట్లాడే ముందు ఒక్క అంశం చెప్పాలి. ఎందుకు వ్యతిరేకత వస్తుంది మా మీద అని చెప్పారు కదా మీరు. అంటే గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మీరు ఏ అంశంని తీసుకున్నా కానీ వ్యక్తిగత ఎజెండాను ముందుకు తీసుకొని పోవడం కోసం ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజల పక్షాన లేదనుకుంటే ప్రజల గురించి ఆలోచన చేసి ఒక ఎజెండాను తయారు చేసుకోరు. మీరు రాజకీయ ప్రయోజనాలు ఎక్కడగా ఉంటాయో అక్కడ దాని గురించి ఆలోచన చేస్తారు, దాని గురించి స్టేట్మెంట్లు ఇస్తారు. అది దేశానికి చెడు జరుగుతుందా లేదనుకుంటే పార్టీకి చెడు జరుగుతుందా ప్రజలకు చెడు జరుగుతుందా ఆలోచన చేయరు. కిరణ్ గారు దిలీప్ చారి గారికి ఒక విషయం చెప్తున్నాం. గతంలో 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ప్రధానమంత్రి అమిత్ షా గారు గత ఎన్నికల సమయంలో అంత ముందు కూడా చాలా సార్లు ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు కూడా కేసీఆర్ ని జైలు అవినీతి చేసిండు, లక్షల కోట్ల మేడిగడ్డ అంటే లక్షల కోట్ల అవినీతి చేసిరని పదే చెప్పారు. జైలుకు పంపిస్తాం, కౌంట్ డౌన్ పెట్టిరు, జైలు రూమ్ కూడా సిద్ధం చేస్తామని చెప్పారు. మరి మీరు ఏం చేసిరన్న గాడ్డ పనులతో ఇప్పుడు కూడా వారం రోజులు టైం ఇవ్వండి, మీరు లెటర్ ఇవ్వండి, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి ఒక లెటర్ ఇవ్వండి, వారం రోజులు జైల్లో పెడతాం. ఎవరు దొంగలు ఎవరు అవినీతి ఎలక్షన్ సమయంలో కదా మీరు ఇస్తలేరు కదా, లోపాయి గారు ఒప్పందాలు గారు మా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు వాళ్ళు సార్లు కలిసి వాళ్ళ మీద కంప్లైంట్ చేసి మీరు యాక్షన్ తీసుకోండి, మీరు కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకొని ముఖ్యమంత్రి స్థాయిలో సిబిఐకో కంప్లైంట్ ఇస్తే మీరు రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏదైతే కాంప్లైంట్ ఇచ్చారో దాన్ని ముఖ్యమంత్రి హోదాలో ఒక కాంప్లైంట్ అదే దాని మీద ఎండార్స్ చేసి ఇవ్వమని చెప్పండి, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి. పిసిసి ప్రెసిడెంట్ నా పరిజ్ఞానం గురించి ప్రశ్నలు అవసరం లేదు. సరే, నా పరిజ్ఞానం నా పరిధి లోపల మాట్లాడుతా ఉన్నా. నా పరిధి లోపల మాట్లాడతా, నాకు మొత్తం పరిజ్ఞానం, నేను పరిపూర్ణమైన పరిజ్ఞానం. నేనేమంటున్నా సూటిగా, కిరణ్ గారు మిమ్మల్ని సూటిగా నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా. పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి సిబిఐకి ఒక కంప్లైంట్ ఇచ్చిండు, ఆధారాలతో సహా మాకు కంప్లైంట్ ఇచ్చిండు. మీరు అదే కదా చెప్పింది. మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అదే కంప్లైంట్ మీద ఎండార్స్ చేసి ముఖ్యమంత్రి హోదాలో సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పండి. 24 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ ప్రారంభిస్తాము, వారం 15 రోజుల లోపల సిబిఐ ఎంక్వైరీ పూర్తి చేస్తాము. ఎవరు దొంగలు ఎవరు అవినీతి పరులు తేల్చే బాధ్యత మా మీద ఉంటది. అప్పుడు క్వశ్చన్ చేయండి మీరు మమ్మల్ని. అనవసరంగా మీరు కాన్సెంట్ లేకుండా ఏం లేకుండా గాడిద పనులుగా ఎందుకన్నా ఇవన్నీ అవసరమా? దీనివల్ల ఉపయోగమా? చెప్పాలి. రేవంత్ రెడ్డి గారితో చెప్పండి, ముఖ్యమంత్రి గారితో ఇప్పిస్తారా? ప్రభుత్వం ఏర్పడగానే కాళేశ్వరం మీద ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఏం చేస్తుంది ఇప్పటిదాకా? ఎంక్వైరీ కమిషన్ ఏం చేసింది? నోటీసులు పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా కేసీఆర్ గారు కానీ స్మితా సబర్వాల్ కానీ మిగతా అందరికి కూడా నోటీసులు పంపిస్తున్నాం, ఎంక్వైరీకి రావాలని చెప్తున్నాం. ఖచ్చితంగా ఎంక్వైరీ నడుస్తుంది. కానీ మేము దానికంటే ముందు 10 సంవత్సరాలు ఇచ్చిన పిటిషన్ల మీద, కంప్లైంట్ల మీద మీరు ఏమి యాక్షన్ తీసుకో చెప్పాలి. మేము గడిచిన కిరణ్ గారు ప్రభుత్వం తరఫు నుంచి
సిబిఐ ఎంక్వైరీ కోసం ఆ అనుమతి అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మన దగ్గర యాక్సెస్ లేదు. సో గవర్నమెంట్ నుండి కనుక మీరు ఆ కన్సెంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు, లేదంటే హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అది ఎప్పుడైతే హైకోర్టులో కంప్లైంట్ పడితే పిటిషన్ పడితే ద్వారా వచ్చే అవకాశం ఉంటది. సో మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి మీరు ఇవ్వండి అంటున్నారు, ఆ యాక్సెస్ ఇమ్మని అడుగుతున్నారు. ఏమంటున్నా మేడం, ఖచ్చితంగా మేము గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మా దగ్గర ఉన్నంత ఆధారాల మేరకు వారికి కంప్లైంట్ ఇచ్చి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఎంక్వైరీ కమిషన్ వేసిన ఒక జ్యుడిషియల్ వ్యవస్థనే పెట్టి దాని మీద అందరినీ పిలిచి ఎంక్వైరీ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజమైన ఇంకా పక్కా ఆధారం, గతంలో ప్రతిపక్షంలో మాకు వచ్చిన ఆధారాలతో పాటు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, నిజమైన జ్యుడిషియల్ వ్యవస్థతో ఎంక్వైరీ చేపిస్తున్నాం. ఆ విచారణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇస్తాం. మరి ఇప్పుడు అప్పుడైనా యాక్షన్ తీసుకుంటారా తీసుకురానే చూడాలి. కానీ గతంలో ఇచ్చిన దానికి మీరు ఏం చేసారు, మీరే స్వయంగా చెప్పారు కదా, దానికి ఏం చెప్తారు అనేది అడుగుతున్నాం. మేము ఖచ్చితంగా ఇస్తాం. మరి ఎంక్వైరీ నడుస్తుంది, మాకు ఒక ఎంక్వైరీ కమిషన్ వచ్చింది, కేసీఆర్ కూడా నోటీసులు పంపించారు, తిరిగి కేసీఆర్ కూడా ఆయన విచారణ తీసేయాలని చెప్పి అంత పెద్ద ఎత్తున హైకోర్టులో పోయిండు. ఇదంతా నడుస్తుందంటే ఇది అబద్ధమా తప్ప, ఇది మీ ట్రాన్స్పరెంట్ గా లేవా? మీ గతంలో మీరు ఇచ్చిన కంప్లైంట్ గురించి మీ పార్టీ ఎంపీలు మీ పార్టీ హోంమంత్రి సెంట్రల్ అయినా స్టేట్ అయినా కూడా విచారణలకు సంబంధించి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అనేవి అధికారం ఎవరంటే వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వాటిపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అది సహజం, మనం వింటూనే ఉంటాం కూడా. ఆ విమర్శలు కూడా అధికార పక్షాలు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ దత్తాత్రేయ గారు ఫైనల్, ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విలీనం అనేది రచ్చ జరుగుతోంది కాబట్టి ఒకటే మేడం, ఫైనల్ గా మీరు చెప్పే మాట చెప్పండి. చాలా స్పష్టంగా చెప్పారు కేటీఆర్ గారు. అబద్ధపు ప్రచారాలను, పార్టీ ప్రతిష్టను దిగజార్చేటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీ నాయకత్వం కానీ మేము కానీ ఎక్కడైనా మాట్లాడిన ఆధారాలు లేకుండా వాళ్ళ సిఆర్పి పెంచుకోవడం కోసం, పిఆర్పి పెంచుకోవడం కోసమో లేకపోతే వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసమో చేస్తున్నటువంటి ఒక కుట్రలు మా ప్రతిష్టను దిగజారిస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన కాకపోతే ఈ వార్త అది అంటే ప్రచారానికి సంబంధించి అది లీకా లేదంటే కావాలని ప్రచారం చేయించారు, ఇవన్నీ పక్కన పెడితే వినగానే ఎవరైనా కూడా అవునా అనేటువంటి ఆశ్చర్యం వ్యక్తం చేసేటువంటి మాట. ఒక బలమైన పార్టీ ఇంకో పార్టీలో విలీనం అవుతుంది అని అంటే ఖచ్చితంగా అది అవాక్కయ్యేలాగానే అనిపించింది. అయితే చూడాలి మరి దీనికి సంబంధించి మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెడతా అంటున్నారు, దానికి సంబంధించి మరి ఏం మాట్లాడతారు, అటువంటివి అంటే ప్రచారం చేసినటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు, లేదంటే ఊరికి మేబీ అటువంటి లీక్స్ ఏమైనా మీరు ఇచ్చి ఉంటే కనుక చూడాలి. మరి ఇవాళ ప్రెస్ మీట్ లో అన్ని తెలుస్తారు మేబీ, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు కిరణ్ గారు అండ్ దిలీప్ గారు, దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం తాగదు.